జగన్మోహన్ రెడ్డి గారికి విషయం చెప్పినప్పుడు నాకు మా ఫ్రెండ్స్ అన్నారన్నమాట అండి. ఏమన్నారంటే, "మీరున్నారట అప్పుడు ఒక సమావేశ మందిరాన్ని కూల్చమని" అన్నారండి ఆయన. అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటోళ్ళు కూడా చెప్పలేదా అని మాకు డౌట్ వచ్చింది సార్ అది. అంటే దాన్ని అంటే అంటే ఇప్పుడు అలా ఉంటుందంటేనండి, హ్మ్. ముఖ్యమంత్రి అన్నవారు హ్మ్. సంప్రదించే సాంప్రదాయాల్లో కనుక ఆయనకి విశ్వాసం ఉంటే, మనందరం కూడా మాట్లాడడానికి ముందుకొస్తాం. ఓకే. మనందరం కూడా చెప్పడానికి సిద్ధపడతాం. హ్మ్. మిమ్మల్ని సంప్రదించేది ఏమిటి, నాకు అన్నీ తెలుసు అనే భావంతో ఎవరైనా పరిపాలన చేశారనుకోండి, అవునండి. చాలా చాలా ఇబ్బందులు అవుతాయి. అనేక విషయాల్లో ఇప్పటికి నేను చాలా సార్లు చెప్పాను ఈ అంశాలు. ఆ! చాలా వాటిల్లో మాట్లాడటం జరిగింది. కానీ సంప్రదించడం ఎందుకన్నా, నేను ఆల్రెడీ దాని గురించి నిర్ణయం చేసేసాను. హ్మ్. ఇంక మీరు చెప్పి ఇప్పుడు వృధా. అవునండి. ఇంకేదైనా విషయం ఉంటే చెప్పండి ఓకే. అనే ధోరణిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, హ్మ్. చూసిన వాళ్ళందరూ కూడా ఈయన ఎవరో ఎలాగో ఎవరి మాట వినరు ఈయన, హ్మ్. ఇంకా ఇంకా ఎందుకు? మాట్లాడటం ఎందుకని చెప్పి అందరూ మౌన వ్రతాన్ని పాటించడం ప్రారంభిస్తారు. హ్మ్. తద్వారా మీరు ప్రభుత్వ ఉద్యోగంలో కూర్చోబెట్టుకుని హ్మ్. జీతభత్యాలు ఇచ్చి ఏర్పాటు చేసుకున్న ఒక 200, 250 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వీళ్ళందరూ కూడా హ్మ్. మౌనంగా చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి కనిపిస్తోంది మీరు కూలిపోతున్నారు అని. ఓకే. అయినా ఎవరు కదలరు. చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. అదండి. అది మన హ్మ్. అవగాహన. హ్మ్. మా ప్రధాన కార్యదర్శి చెప్పాడు. ఆయన మాట ఏమి వినలేదు. హ్మ్. మనం చూసాము. ఆయన కంఠశోష కానీ ఉపయోగం ఏమి లేదు. హ్మ్. కాబట్టి నేను కూడా ఎందుకు మాట్లాడటం అనే ధోరణిలో హ్మ్. ఎవ్వరూ మాట్లాడకుండా నిశ్చేష్టులైపోయి హ్మ్. మౌన ముద్ర అందరూ హ్మ్. చూపిస్తూ, హ్మ్. కొంతమంది అయితే కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి హ్మ్. ఆయన చెప్పిందల్లా కూడా అబ్బా ఎంత గొప్పగా చెప్పారండి, అసలు సూపర్. ఇలాంటి ఆలోచన ఎవరికి రాలేదు సూపర్. దేశవ్యాప్తంగా సూపర్ అని ఆయన చప్పట్లు కొట్టేటప్పటికి భజన కార్యక్రమం. ఆటోమేటిక్గా మన పరిపాలన అంతా కూడా పతన స్థాయికి చేరిపోతుంది. హ్మ్. అది మనం చూస్తున్నాం. హ్మ్. అయితే ఈళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా కుట్ర అంటే మీరు చీఫ్ సెక్రటరీ వర్క్ చేశారు కాబట్టి, ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశంతో ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు కుట్రపూరితంగా తప్పుడు సలహాలివ్వటం, అంటే ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ స్టేట్‌లో అయినా సరే, అలా అవకాశం ఉందా సార్? ప్రతిపక్షం వాళ్ళ సహకారం తీసుకొని. అది అంటే అంటే ఇది కొంచెం విపరీతపు వ్యవహార శైలి అండి ఇది. అంటే కుట్ర అంటే ఏంటంటే ఇప్పుడు కుతంత్రం, కుట్ర. ఉన్న ప్రభుత్వాన్ని కూల్చటం హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్ వల్ల కాదండి. వీళ్ళు తల్లకిందులా తపస్సు చేసినా కూడా అది హ్మ్. జరిగే పని కాదు. పని కాదు. హ్మ్. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క ప్రభావం ఏముంటుందండి? హ్మ్. నా మాట మీద వెళ్ళి ఓటేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ! నా మాట విని నినాదాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? హ్మ్. కాబట్టి బహుశా ఎవరైనా అలాంటి ఆలోచనలో ఉన్నారంటే హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్లు, నేను ముందు ఆశ్చర్యపోతున్నాను. హ్మ్. 2 అలాంటి ఆలోచనలు చేయడం వల్ల దానికి ఏం ఉపయోగం ఉండదండి. హ్మ్. ఒకవేళ ఈ ఆఫీసరు నాకు సరైన సలహా ఇస్తున్నాడా లేదా అవునండి. అనే ఒక అపనమ్మకం గనక ఆనాటి ముఖ్యమంత్రికో, మంత్రికో వచ్చిందనుకోండి, హ్మ్. అది బహుశా జరిగి ఉండవచ్చు. అవునండి. ఎందుకంటే కొన్నిసార్లు మంత్రులు కనిపిస్తుందన్నమాట. ఏమిటి ఈయన పూర్తిగా ఏకాగ్రతతో నాకు సలహా ఇవ్వటం లేదు, హ్మ్. విషయాలన్నీ గ్రహించి నాకు సూచనలు చేయటం లేదు, తొందరపాటుగా కనిపిస్తోంది, హ్మ్. కొన్నిసార్లు అసలు నిర్లిప్తంగా ఉంటున్నాడు, తన డిపార్ట్మెంట్లో తప్పులు జరుగుతున్నా వెంటనే దాన్ని సరిదిద్దట్లేదు. హ్మ్. ఇలాంటి విమర్శలు మనం వినటం సహజంగానే ఉంటాయి. అవునండి. ఎందుకంటే కొన్నిసార్లు ఆఫీసర్లు ఆ పరిస్థితుల్లో ముందు చర్యలు తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అవునండి. అలాంటి పరిస్థితులు ఉండొచ్చు. హ్మ్. కానీ ఈ కుట్రపూరితమైన ఆలోచన అంటే కొంతమంది గ్రూప్ ప్రభుత్వాన్ని ఆఫీసర్లు అది ఒక దగ్గర పుకార్‌లాగా వచ్చిందండి అది. నిజమో అబద్ధమో మనకు తెలీదు. తెలీదు, నాకంటే ఒక వివరాలు 5, ఏం తెలీదు. 6 అంటే మీకు అందుకు చెప్తున్నాను. ఒక 5, 6 గ్రూప్‌లా ఫార్మ్ అయ్యి, మనం ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలి? ఎలా బ్యాడ్ ఐడియాస్ ఇవ్వాలి? అని చేశారని. అంటే ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వంలో పాత్ర ఉందనుకోండి, హ్మ్. వాళ్ళ ప్రవర్తనలో ఆ తీరు కనిపిస్తుంది కదా. అవును. మంచిగా మాట్లాడుతూ ఆదివారం నాడు వచ్చి ఎక్కడో కూర్చుని కుట్ర చేస్తున్నాను అనుకోండి, హ్మ్. సోమవారం నాడు నా ప్రవర్తనలో మార్పు కనిపించాలి కదా, అవును. నా మాటల్లో తేడా కనిపించాలి కదా. హ్మ్. నేను దీనికి అంత విలువ ఇవ్వనండి. హ్మ్. ఎందుకంటే ఆళ్ళేం చేయలేరు. గ్రూప్‌లా ఫార్మ్ అయిన. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని హ్మ్. అధికారుల వల్ల ప్రమాదం ఏం రాదండి. హ్మ్. వీళ్ళు తీసుకునే సలహాలు ఎలాంటి సలహాలు అందుతున్నాయో హ్మ్. ఆ మాత్రమైన విచక్షణ లేని మంత్రులు ఉన్నారంటే వాళ్ళు మనకి దండగ. ఇప్పుడు హ్మ్. మిమ్మల్ని సలహా అడిగాను, మీరిచ్చే సలహా నాకు ఉపయోగంగా ఉందో లేదో ఆ మాత్రం నాకు తెలియలేదనుకోండి, హ్మ్. ఇంక నేను ఆ పదవిలో కూర్చుని ఎందుకండి. ఆ! కాబట్టి సలహా ఇచ్చే అధికారి కేవలం
నమ్మకం ఉన్న నాయకుడికి ఉమ్, అయ్యా నీ నమ్మకంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పగలుగుతాడు, అవునండి. లేదా నీ నమ్మకంతో నువ్వు ముందుకెళితే ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్తాడు, ఉమ్, నీ నమ్మకంతో ముందుకెళితే ఇలాంటి లాభాలు వస్తాయని చెప్తాడు. ఉమ్, ఆ మాత్రమైన ఆలోచన నాయకుడికి లేకపోతే అవును, మనకి ఆ నాయకుడి వల్ల ఉపయోగం ఏముంటుందండి? అవును. కాబట్టి నేను అది ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వనండి.